కులాంగన కులాంతస్థ కౌళిని కులయోగిని ఆ అర్థంలోకి వెళ్ళిపోవాలి. అంటే మొదటి చెప్పింది భౌతికార్థం, రెండవ చెప్పింది తాత్వికార్థం, మూడవది యోగార్థాన్ని పరిశీలిద్దాం. ఇది ఉపాసనా పరంగా. కులం అకులం అని రెండు మాటలు ఉన్నాయి. ఇవి మీరు చదువుతూ ఉంటారు లలిత సకులా సమయాంతస్థ. కులం అంటే మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు చెప్పబడ్డ 6 చక్రాలకి కులం అని పేరు. ఎందుకంటే ఇదంతా ప్రపంచంతో సంబంధం అని చెప్పుకున్నాం కదా, అందుకే ముందు పోదు కాదు దీనికోసమే. ఈ 6ంటికి కులం అని పేరు, సహస్రారానికి అకులం అని పేరు. కానీ సహస్రారంలో ఉన్న శక్తే ఈ 6ంటిలో ఉంటేనే పనిచేస్తుంది ఇక్కడ. అందుకు 6ంటిలో 6 చక్రముల యందు ఉన్నటువంటి తల్లి గనక, 6 చక్రములు కలిగిన తల్లి గనక కులవతి అన్నారు ఇక్కడ. అందుకే కులవతి అంటే మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉన్నటువంటి షట్చక్రముల యందు ప్రకాశించే కుండలిని రూపిణి. ఇది కులవతి శబ్దానికి సరైన అర్థం. ఎందుకంటే శ్రీ విద్యలో కుండలిని శక్తి ప్రధానం గనక కులవతీం కర్మప్రదాం. ఈవిడికి కర్మ అకర్మ రెండూ లేవు, కానీ జీవులు చేసిన కర్మలకు ఫలమిస్తుంది. భగవంతుడు అంటేనే కర్మఫల ప్రదాత. భగవంతుడు ఏం చేస్తాడయ్యా అంటే కర్మఫలాలను ఇవ్వడమే ఈశ్వరుడు పని, ఇంకోటి ఏం కాదు. ఈశ్వర అంటే కర్మఫల ప్రద, ఇది అర్థం మన సంస్కృతిలో. ఈశ్వరుడు చేసే పని మన కర్మలకి ఫలం ఇవ్వడమే. అంతేగాని మనం కర్మ చేసే మన ఫలం వచ్చింది అని కాదు. నువ్వు చేసిన కర్మకి ఏ ఫలం ఇవ్వాలో తెలుసుకుని ఈశ్వరుడు ఉన్నాడు. ఎందుకంటే కర్మ తనంత తాను ఫలం ఇవ్వదుట. ఇది పెద్ద రహస్యం అండి ఇక్కడ. ఎందుకంటే కర్మ కిం ఫలం కర్మ తజ్జడం అంటారు ఉపదేశారంలో రమణుల వారు. గొప్పగా చెప్పాడు. కర్మ ఫలం ఇస్తుంది ఏంటయ్యా, పైగా ఒకప్పుడు ప్రారంభం మరొకప్పుడు పూర్తయిపోయేది జడమే. తెలుసుకుంటే చాలు. కర్మ అనేది ప్రారంభమవుతుంది, పూర్తయిపోతుంది. ప్రారంభించి పూర్తి చేసే కర్మ ఎక్కడ ఫలం ఇస్తుంది నీకు? నువ్వు చేస్తున్న కర్మని గమనించి ఫలం ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు, వాడి పేరు ఈశ్వరుడు ఇక్కడ. అని ఈశ్వరుడు అనగా కర్మఫల ప్రదాత. అదే కర్మ ఫలేషు జుష్టాం అంటూ దుర్గా సూక్తంలో మనం చెప్పుకుంటున్నాం. అందుకే కర్మఫల ప్రదాత కనుక కర్మప్రదాం అన్నాడు ఇక్కడ. అయితే మీరేం చెప్పారు? కర్మఫలప్రదం. కానీ ఇక్కడ ఏం రాసింది? కర్మప్రదం. కర్మనిస్తాడట. కర్మనిస్తాడు అంటే కర్మ ఫలమాన్నిస్తాడని అర్థం ఇక్కడ. అంతేకాదు ఏ కర్మ చెయ్యాలో బుద్ధికి ప్రేరణ కూడా ఇచ్చేది కూడా ఆ తల్లే గనక కర్మప్రదాం అనే మాట చూపించాడు. అంటే కర్మకి తగ్గ ప్రేరణ ఇచ్చేది ఆసక్తే, కర్మ ఫలాన్ని ఇచ్చేది కూడా ఆసక్తే. అంతేకాదు కర్మ చేయడానికి తగ్గ శక్తిని కూడా ఇచ్చేది ఆ తల్లి. కనుక భగవంతుడి యొక్క ఉనికి ప్రేరణ, కర్మ, ఫలం మూడింట్లో ఉంటుందండి. తెలుసుకోవాలి ఇక్కడ. అంతా భగవంతుడి సంకల్పమేనండి అంటూ ఉంటాం లోకంలో. అంతా భగవంతుడే చేయించాడండి, ఏమండి మీరు మంచి పని చేశారండి అంటే నాదేముందండి అంతా భగవంతుడి దయ్యా అంటాం. ఇది పైపోయినాయి. వాడు నిజంగా అవునులేండి మీదేం లేదంటే వాడికి మనకు ఎంత కోపం వస్తుందో. కానీ భగవంతుడి దయ అంటే ప్రేరణ దగ్గర నుంచి భగవంతుడి దయని తెలుసుకో. భగవంతుడి దయ ఉంటుంది కానీ మన ప్రయత్నం మనం చేయాలి కదండి అన్నాడు. ప్రయత్నం చేయాలనే ప్రేరణ కూడా భగవంతుడే, ప్రయత్నం చేయడమనే శక్తి కూడా భగవంతుడే. ఇది తెలిసేక నాదనే అహంకారం ఎక్కడుంటుంది? అందుకే కర్మప్రదాం అనే మాటని ఎంత అద్భుతంగా ప్రయోగించారంటే కర్మ యొక్క సంకల్ప దశ మొదలుకొని క్రియాదశతో పాటు ఫలదశ వరకు మూడింటిలో శక్తిగా ఉన్నదాను నువ్వే తల్లి అని కర్మప్రదాం అనే మాటలో చూపించాడు ఇక్కడ. ఇది మన కర్మ వివర్జితాం పక్కన పెట్టుకోవాలి. కర్మప్రదాం అనే మాట తనకంటూ ఏ పని లేదు, ఏ పని చేయకుండా ఉండట్లేదు, కానీ ప్రతి వారిని వారి యొక్క వాసనలను అనుసరించి కర్మల్ని ప్రేరేపిస్తూ కర్మ చేయగలిగే శక్తినిచ్చి కర్మ ఫలాన్ని ఇచ్చేదాను నువ్వే తల్లి. దీన్ని బట్టి జగజ్జనని ఈ ప్రపంచాన్ని ఎలా నడుపుతోంది అనేటటువంటిది ఈ శ్లోకంలో మనకు చూపిస్తుంది.